అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపిటి, టీం లోకేష్ శివసేన. నిన్న పేరు నాని ప్రెస్ మీట్ పెట్టి విచిత్రంగా మాట్లాడటం జరుగుతుంది. అయితే పేరు నానికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా. అయ్యా పేరు నాని, 2019 నుంచి 2024 వరకు మీరు మీ సైకో బ్యాచ్, అలాగే మీ రౌడీలు, మీ గుండాలు చేసిన దాడులు మర్చిపోయారా? ఒకసారి నెమరేసుకోండి. మీరు ఏం చేశారు, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్ని సాక్షాత్తు తెలుగు ప్రజలకి వెలుగు తెచ్చిన మహోన్నతుడు, మహా గొప్ప వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఏ విధంగా ధ్వంసం చేశారో మర్చిపోయారా? మా కార్యకర్తల్ని జై తెలుగుదేశం అంటుంటే జై తెలుగుదేశం కాదురా, జై జగన్ అని అనరా, వదిలేస్తామని మీరు అతన్ని పీక మీద కత్తి పెట్టినా సరే, చంద్రయ్య నేను జై తెలుగుదేశం అంటా తప్ప జై వైఎస్ఆర్ అన్నం, జై జగన్ అన్నంటే ఆయన గొంతు కోసి చంపేశారు. మర్చిపోయారా పేరు నాని గారు? ఏ రోజైనా ఇలాంటి అరాచకం తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఉందా? ఒకసారి ఆలోచన చేసుకో పేరు నాని. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన ప్రెస్ మీట్కి, అధికారం కోల్పోయిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్కి చాలా తేడా ఉంది. మగాళ్ళలాగా మాట్లాడండి. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా మాట్లాడే తత్వం మీలో స్పష్టంగా కనబడుతుంది. అధికారం ఉన్నంత సేపే మీ మీసం మీద చేతులు ఉంటాయి, అధికారం పోతే మీ చేతులు మరి మా కాళ్ళ దగ్గర ఉంటాయి. ఇది మీ బ్రతుకులు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా కుటుంబాన్ని ఏ విధంగా కించపరిచారో, ఏ విధంగా అవమానించారో, ఏ విధంగా మీరు నడి రోడ్డు మీదకి లాగి విచిత్రమైన సైకో ఆనందాన్ని పొందారో, ఆ సైకో ఆనందానికి మొత్తానికి మేము వడ్డీతో సహా మీ అందరికీ చెల్లిస్తున్నాం. ఇది మీరు నేర్పిన ఒక పాఠం. ఇప్పుడు మీరు అనుభవించాల్సింది తప్పదు. మీరే దీని ఒక బాటలు వేసింది మీరే. ఈ రౌడీయిజానికి, గూండాయిజానికి ఈ విధంగా మీరు రాజకీయం చెయ్యాలి అని నేర్పింది మీరు, మేము కాదు, మా పార్టీ నాయకులు కాదు, మా సిద్ధాంతాలు కాదు. అధికారం ఉన్నప్పుడు మీసం మెలయటం, అధికారం లేనప్పుడు మరి కాళ్ళు పట్టుకోవటం అది వైసీపీ నాయకులకే చెల్లింది. సిగ్గు. మిమ్మల్ని నమ్ముకొని ఈరోజు కార్యకర్తలు రెచ్చిపోయి మా కార్యకర్తల మీద విచ్చలవిడిగా దాడులు చేశారు. మరి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీరు రెచ్చగొడితేనే కదా మీ కార్యకర్తలు రెచ్చిపోయింది. మీరు వాడిని కొట్టండ్రా, వాడి సంగతి చూడండిరా, వాడిని వేసేయండిరా అంటేనే కదా మీ కార్యకర్తలు వచ్చి ఆ విధంగా గుండాయిజం, రౌడీయిజం చేసింది. మీ ప్రోద్బలంతోనే కదా ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. కాబట్టి ప్రతి దానికి సమాధానం చెప్తాం అని చెప్పి మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మీ అధినాయకత్వానికి చెప్పడం జరిగింది. మీ అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మీ అందరికీ వార్నింగ్ కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా ఇచ్చారు. మీ అందరికీ వడ్డీతో సహా నేను ఏ విధంగా మేము మీ అంతు చూడాలో, ఏ విధంగా మీ సంగతి చూడాలో చూస్తానని క్లియర్గా చెప్పడం జరిగింది. అన్ని విధాలా చెప్పినా మీరు ఆగలేదు. 2024 చివరి దాకా కూడా మీరు దాడులు చేయటం మీ సంస్కృతికి నిజంగా అది మరి ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి నీచమైన సంస్కృతి, నీచమైన రాజకీయం చేశారు మీరు. మరి ఇప్పుడు మమ్మల్ని మేము ఏదో ఒక చోట దాడి చేస్తేనో, ఒక విగ్రహం పగలగొడితేనో, లేకపోతే మా నాయకుడిని తిట్టిన బాధని మేము ఈరోజు మీ కార్యకర్తలు ఎవడైతే మాట్లాడాడో ఇష్టానుసారంగా వాడి మీదకెళ్ళి దాడి చేస్తేనో గగ్గోలు పెట్టేస్తున్నారే. 5 సంవత్సరాలు భరించాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం. రాత్రి పగళ్ళు మేము ఇంట్లో కూడా పడుకోలేదు. బయట పడుకున్న రాత్రులు ఉన్నాయి. బయట ఎక్కడో తుప్పల్లో పడుకున్న రాత్రులు ఉన్నాయి. భయపడి లాడ్జీల్లో దాక్కున్న రాత్రులు ఉన్నాయి. రక్తం చిందించిన రోజులున్నాయి. కన్నీరు కారుస్తున్న గంటలున్నాయి. దానికి సమాధానం ఎవడు చెప్తాడు పేరు నాని? నువ్వు చెప్తావా? నీ నాయకుడు చెప్తాడా? లేకపోతే మీ కార్యకర్తలు చెప్తారా? మమ్మల్ని ఎన్ని విధాలా మీరు నష్టపెట్టారో, ఎన్ని విధాలు అనగదొక్కాలనుకున్నారో, ఎన్ని విధాల ఇబ్బందులు అన్ని విధాలా పెట్టారు. ఈరోజు మా ఆస్తులు లాక్కున్నారు. మా ఆడపడుచుల వాళ్ళకున్న ఒక మంచి సంస్కృతిని ఈరోజు
ఆ సంస్కృతికి మీరు మధ్యలో లేనిపోని ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ వాళ్ళ మీద బురద జల్లారు. మా ఆడవాళ్ళని నడి రోడ్డు మీదకి లాగి బట్టలు లేని స్త్రీలుగా ఈరోజు మహిళలుగా ప్రపంచానికి చూపించారు. ఏ రోజైనా మేము చేశామా? ఏ రోజైనా మీ ఆడవాళ్ళ జోలికి వచ్చామా? ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి తెలుసుకోండి, చూసుకోండి. పేరు నాని గారు, అధికారం ఉంది కదా అని మదంతో కొట్టుకొని నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లు మర్చిపోయావా? పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళని మీరు ఏ విధంగా సంబోధించారో, ఏ విధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడారో మర్చిపోయారా? నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడారో మర్చిపోయారా? నారా లోకేష్ గారిని ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో అన్ని విధాల ఇబ్బంది పెట్టారు యువగాళం పాదయాత్రలో, మర్చిపోయారా? ఇవన్నీ గుర్తుకు రావట్లేదా? పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి 2 రోజులకే మీరు ఇంత భయపడిపోయి గగ్గోలు పెట్టేసి గవర్నర్ని కలవటం, మీరు మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఈరోజు నడి రోడ్డు మీద నుంచోబెట్టేశారు, నరికేస్తున్నారు, చంపేస్తున్నారు అని చెప్పి గగ్గోలు పెడుతున్నావే. 5 సంవత్సరాలు మా ప్రాణాలు తెగించి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కార్యకర్తల విజయం. ఇది కార్యకర్తల విజయం. కార్యకర్తలు ప్రాణాలు అడ్డేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు. ఇవన్నీ మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నీకు కూడా రానున్న రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్తాం. అందులో మొఖమాటం లేదు. నారా కుటుంబాన్ని కించపరిచిన నా కొడుకును కూడా రాజకీయంగా వాడికి భవిష్యత్తు లేకుండా చేయటమే మా ధ్యేయం. కాబట్టి నువ్వేదో అయిపోయింది కదా అని నువ్వు సంబరపడిపోతే సరిపోదు. ఇల్లు అలకగానే పండగ కాదు, ముందుంది ముసళ్ళ పండగ, గుర్తుపెట్టుకో బిడ్డ. ప్రతిరోజు మీకు పండగే. ఎవడైతే నారా కుటుంబాన్ని కించపరిచారో నా కొడుకులందరినీ కూడా నడి రోడ్డు మీదే ఏ విధంగా మేము కించపరచాలో, ఏ విధంగా వాడికి ఇల్లు అలకాలో ఆ విధంగా అలికి చూపిస్తామని చెప్పేసి నేను పేరు నానికి తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రజలు కూడా ఇక్కడ ఏదో జరిగిపోవట్లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో దూరి ఆడవాళ్ళని ఇష్టానుసారంగా ఒక వ్యభిచార గృహంలోకి వెళ్ళి మగాళ్ళు ఏం చేస్తారో ఆ విధంగా కొన్ని ప్రాంతాల్లో చేసిన పరిణామాలు కూడా ఉన్నాయి. ఆడవాళ్ళని తీసుకెళ్లి రేప్ చేసిన పరిణామాలు కూడా ఉన్నాయి. కార్యకర్తల్ని నట్టింట్లో కుటుంబ సభ్యుల మధ్యలో బట్టలు ఉడదీసి ఆనందం పొందిన రోజులు ఉన్నాయి. అలాగే కార్యకర్తల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డంగా నరికిన రోజులున్నాయి. కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలో అన్ని విధాల ఇబ్బంది పెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసిన వాడి ఇంట్లోకి వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్ప సామాన్య వైసీపీ కార్యకర్త జోలికి వెళ్ళట్లేదు, సామాన్య ప్రజల జోలికి వెళ్ళట్లేదు. ఎవడైతే అధికార మదంతో ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని హింసించాడో, నష్టపెట్టాడో, ఇబ్బంది పెట్టాడో, కేసులు పెట్టి జైల్లో పెట్టాడో నా కొడుకుల సంగతి చూస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా కొద్దిగా ఆలోచన చేయండి. ఇలాంటి రాజకీయం పోవాలి అంటే కంపల్సరీ ఇలాంటి దాడులు జరగాల్సిందే. రాష్ట్ర ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తున్నారు, లోకేష్ గారు హామీ ఇస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మరి నెంబర్ 1 రాష్ట్రంగా ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఎవరో ఏదో చెప్పారని మీరు ఆగమైపోవద్దు. 100% ఈ కక్ష సాధింపులు అనేది కరెక్టే, వాస్తవమే, చేయాల్సిందే. చేయకపోతే మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటోడే ఉండడు. కార్యకర్తనిక ఏ కార్యకర్త కనబడితే ఆ కార్యకర్తని చంపేసి నడి రోడ్డు మీద తగలబెడతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలోకి వస్తే మనం లేదన్నా చేస్తారు అనే భయం ఉంటే రేపొద్దున అధికారాలు మారినా అప్పుడు నా కొడుకులు సైలెంట్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీరంత సీరియస్గా తీసుకోవద్దు. రాష్ట్ర ప్రజలు ఇది కక్ష సాధింపు చర్యలే. గ్రామంలో 1, 2 జరుగుతుంది తప్ప ఇది రాష్ట్రం మొత్తం అయ్యేది కాదు. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు, సామాన్యులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, ఎవడైతే ఇబ్బంది పెట్టాడో నాయకులు వాళ్ళందరూ రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. మా నాయకుడు ఎర్రబుక్కు రెడీ చేశాడు. మీరు అన్నారు కదా ఎర్రబుక్కు తీసుకొని అక్కడ పెట్టుకోమని, మీ గుద్దలోనే పెట్టడానికి ఆ ఎర్రబుక్కు సిద్ధం చేశారు. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఆ ఎర్రబుక్కు బలై అవుతున్నారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జోహార్ ఎన్టీఆర్.